రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్‌లోని మీర్పేట్‌లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. అదేంటంటే, గురుమూర్తి అని ఒకతనున్నాడు. అతను తన భార్య అయిన వెంకటమాధవిని చాలా అంటే చాలా ఘోరంగా చంపాడు. అసలెంత ఘోరంగా చంపాడంటే, అసలు మనుషులు ఇలా కూడా ఆలోచిస్తారా? ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా? అసలు మనుషుల్లో మానవత్వం అనేది చచ్చిపోయిందా? అనే కైండ్ ఆఫ్ క్వెషన్స్ వచ్చే రేంజ్‌లో చంపాడతను. బేసిక్‌గా అతనికి తన భార్య మీద అనుమానం ఉంది. అండ్ ఆ అనుమానం కారణంగా చంపేశాడు. చంపేసిన తర్వాత చంపిన ఆనవాళ్ళు తెలియకుండా ఉండడం కోసం ఏం చేశాడంటే, మటన్ షాప్‌లో మటన్ కొట్టే కత్తి, ఆ రాయి ఉంటాయి గదా! అవి 2 గూడా తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసేసాడు. కట్ చేసిన తర్వాత ఆ బోన్స్ నుంచి ఆ శరీరాన్ని, ఆ మాంసాన్ని బయటికి తీసేసి కంప్లీట్‌గా ఉడికించేసాడు. తర్వాత బోన్స్‌ని కూడా కాల్చేసి దాన్ని కంప్లీట్‌గా పొడి చేసాడు. అండ్ వీటన్నిటిని కూడా తీసుకొనెళ్ళి దగ్గరలో ఉన్న వాటర్ సోర్సెస్ ఉంటాయి గదా! వాటిల్లో పడేసాడు. అంటే తను చంపినట్టుగా ఎవరికీ తెలియకుండా ఉండేందుకు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఫోను చేసి మీ అమ్మాయి గొడవ పడి ఇంట్లోంచి ఎళ్ళిపోయిందని చెప్పాడు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్‌తో కలిసి ఇతనే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాడు. ఇలా చాలా జేశాడు. బట్ ఇంకా లాస్ట్‌కి కొన్ని మినిమమ్ డీటెయిల్స్ అయితే దొరికాయి. అంటే ఆమె ఇంటి నుంచి బయటికెళ్తున్నట్టుగా ఎక్కడ కూడా ఫుటేజ్ అయితే లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళిద్దరికీ గొడవయిందనే విషయం కూడా అందరికీ తెలుసు. ఇట్లాంటివన్నీ కూడా తెలియడం వల్ల పోలీసులు కొంచెం గట్టిగా అడిగితే, అవును నేనే చంపేశానని జెప్పాడు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ, ఈవిడ్ని చంపడం కోసం ముందుగా ప్రాక్టీస్ చేశాడు. ఆ ప్రాక్టీస్ ఒక కుక్క మీద జేశాడు. ఒక కుక్కని ముందు చంపి దాన్ని కూడా ఇలాగే మొత్తం అంతా కూడా బూడిద చేసి, ఆ తర్వాత మొత్తం అంతా ఓకే అనుకున్నాక ఈవిడ్ని చంపాడు.